సో రైట్, అంటే ఎంత మంచిగా వీడియోస్ చేసినా సో కొన్ని బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటి కామెంట్స్ నువ్వేం చెప్తావు, ఎలా రియాక్ట్ అవుతావు? అసలు నేను నన్ను రియాక్ట్ అవ్వనివ్వరండి మా జనాలు, వాళ్ళే కొట్లాడుకుంటారు. మీరు చూడండి, నేను దేనికి రియాక్ట్ అవ్వను. నేను ఏదొచ్చినా నీకెందుకురా మధ్యలో, నీకేం పనిరా, నువ్వు ఎందుకు చూస్తున్నావురా ప్రొఫైల్, నువ్వు వెళ్ళిపో, ఇవే కామెంట్స్ వస్తాయి తెలుసా. అసలు నేను అనుకుంటారు వీళ్ళు ఎంత మంచి వాళ్ళు, మా తెలంగాణ జనాలు నన్ను ఒక్క మాట అన్నివ్వరు అనిపిస్తుంది. మెయిన్లీ రిలేటబుల్ కంటెంట్ పెట్టినప్పుడు నాకు ఏది నెగటివ్ రాదు, బికాస్ ప్రతి ఇంట్లో కనెక్ట్ అవుతారు కాబట్టి. సో దానికి ఎక్కడ ట్రోల్స్ ఉండవు, అందరు పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారు. మా ఇంట్లో కూడా ఇట్లానే అవుతుంది అది అని చెప్పి. సో ఎక్కడైతే తెలంగాణ కంటెంట్ చెప్తానో అక్కడ అవుట్ సైడ్ తెలంగాణ కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా మా ఇంట్లో అయితే ఇట్లా చెయ్యరు అని కొంతమంది రియాక్ట్ అవుతుంటారు. సో దానికి నేను రియాక్షన్ ఇచ్చే పని లేకుండా మా వాళ్ళే రిప్లైలు ఇచ్చేసుకుంటారు అనమాట. మీ ఇంట్లో కాకపోతే మా అందరు ఇంట్లో అవుతుంది, షేర్ చేసేటోళ్ళు అందరు పిచ్చోళ్ళ, ఇన్ని ఉన్నాయి, ఒక్క కామెంట్ ఏంది అన్నట్టు వాళ్ళే మాట్లాడుకుంటారు. అరే నాకు అనిపిస్తుంది ఏంది నా కోసం ఎంత మంచి వీళ్ళే చెప్పేసుకుంటున్నారు అని. సో మనం పోరాడే పని లేదు, వాళ్ళే పోరాడుకుంటారు. సో అవంతా పట్టించుకొని కూడా నేను ఒకరిద్దరు. ఓకే, మొత్తం మీ ఇన్స్టాలో అది కామెంట్స్ లో చూసుకుంటే ఏ కామెంట్ వల్లనే ఎక్కువ ప్రెజర్, ఇది నాకు చాలా బాధగా అనిపించింది అనేది ఏదైనా ఉందా? అంటే ఇప్పటి వరకు అట్లా ఏమీ రాలేదు. సో ఇప్పటికైతే సేఫ్. సో ఓకే, సో నేను ఆలోచించే పెడతా అండి కంటెంట్ పెట్టే ముందు, ఎవరి మనోభావాలు దెబ్బతినొద్దు అని ఆలోచించే పెడతా. తెలంగాణ కంటెంట్ పెడతాప్పుడు ఇంకా ఆలోచిస్తాను, ఎందుకంటే నాకు ప్రాంతీయ భేదం అంటే ఒకని తక్కువ ఒకని ఎక్కువ చేసినట్టు కాదు, నాకు తెలంగాణ అంటే ఇష్టం కాబట్టి పెడతా. మనది మనం హైప్ చేసుకుంటాం అంతే, నాది నా గురించి నేను అన్నట్టు పెడుతున్నా అని పక్కన నుండి తగ్గించినట్టు కాదు అది. సో ఆ కంటెంట్ పెట్టే ముందు ఒకటికి 2 సార్లు చూసుకుంటా, నేను ఇది పెట్టడం వల్ల వేరే వాళ్ళు ఎవరైనా హర్ట్ అవుతారా అని ఆలోచించినాకనే పోస్ట్ చేస్తాను. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, అందుకే అంత నెగిటివిటీ అయితే ఏం రాలేదు. ఓకే, మీ లైఫ్ మొత్తంలో ఓవరాల్ గా ద బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఏం చెప్తారు? అది నా బేబీ పుట్టడం. ఓకే, ఇది ఇందాక అంతకు ముందు కూడా అదే చెప్పినట్టు ఉన్నారు. సో సూపర్ స్పెషల్ మూమెంట్ అది నాకు. సో అంటే ప్రతి స్త్రీకి అదొక వరం అనుకోవచ్చు, ఎందుకంటే అదే ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ కూడా చెప్పారు, నేను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది నాకు అని చెప్పారు అనమాట. ఇంకా కొంచెం స్పెషల్ మూమెంట్స్ అంటే నేను 10th లో ఉన్నప్పుడు మా డాడీ నాకు డైమండ్ రింగ్ చేయించారు అనమాట. 10th క్లాస్ ఇప్పటి వరకు అలాగే చేయించారు. అప్పటి నుంచి నేను స్వీట్ 16. ఓకే, అలాగే ఉంటారులేండి ఇంకెప్పటికన్నా. సో ఏంటి స్పెషల్ అంటే 10th క్లాస్ ఎక్కువ మార్క్స్ వచ్చాయని, అంటే మా స్కూల్ మొత్తంలో నేను టాప్ 3 అనమాట. బాసర సరస్వతి దేవి నుంచి అమ్మవారికి పెట్టిన ఇట్లా లంగావని కూడా ఇచ్చారనమాట అప్పుడు స్కూల్ తరపు నుంచి అది వచ్చింది. సో ఆయన చాలా హ్యాపీ అయ్యి ఆ టైంలోనే డైమండ్ రింగ్ చేయించారు. సో అది హ్యాపీ మూమెంట్ నాకు, ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ గిఫ్ట్ కదా. సో చాలా హ్యాపీ అయినా. అంటే మా డాడీ వాళ్ళు నన్ను తీసుకెళ్లి రింగ్ సైజ్ అంతా కొలిపిస్తారు కదా, నేను ఏదో రింగ్ చేస్తున్నారని అనుకున్నా గానీ ఇది డైమండ్ రేట్ అదంతా చెప్తే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తున్నారా వీళ్ళు నాకు అనిపించింది. సో చాలా హ్యాపీ అయినా. బేసికలీ నాకు గోల్డ్ అంటే పిచ్చి, చిన్నప్పటి నుంచే పిచ్చి నాకు, ఎటు వెళ్ళినా నాకు గోల్డ్ కావాలి ఇది కావాలి అని అనేదాన్ని. ఆ టైంలో నాకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డాడీ ఇచ్చే వరకు అది బెస్ట్ మూమెంట్ అనమాట నాకు. అప్పట్లో చిన్నప్పుడు అప్పట్లో అదే చెప్పేదాన్ని, బెస్ట్ ఏంటంటే మా డాడీ 10th లో ఇది ఇచ్చాడు నాకు అని. ఇప్పుడైతే బేబీ పుట్టడం, బేబీ కంటే ఇంకా ప్రెషియస్ ఏది ఉండదు కదా. సూపర్. అంటే మీ లైఫ్ లో అంటే ఈ విషయం వల్ల నేను బాధపడ్డాను, ఇలాంటి విషయం మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోకూడదు అనుకున్న సిచ్యువేషన్ ఏది ఉంది? మా ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ చనిపోవడం, అది చాలా సాడెస్ట్ మూమెంట్ నాకు. మా నాన్నమ్మ చనిపోయారు, అమ్మమ్మ, ఎందుకంటే అమ్మమ్మ రీసెంట్లీ చనిపోయారు అనమాట. సో నాకేంటంటే గ్రాండ్ పేరెంట్స్ తోని చాలా అఫెక్షన్ ఉంటది, వాళ్ళతో కొట్లాడతాను నేను, వాళ్ళతో కలిసి సీరియల్స్ చూస్తా, మమ్మీ డాడీతో షేర్ చేసుకొని ముచ్చట్లు కూడా వాళ్ళతో చెప్తాను నేను ఇట్లా కూర్చొని. సో అదొకటి కాలేజ్ టైమ్ లో ఉన్నప్పుడే ఎక్కువ నేను కరెక్ట్ గా నేను నా లైఫ్ లో చాలా జరుగుతున్నప్పుడు మా నాన్నమ్మ చనిపోయింది అనమాట. సో అన్ని షేర్ చేసుకోవడానికి అన్నట్టు ఒకరు ఉండాలి కదా ఇంట్లో, పెద్ద మనుషులు వాళ్ళు ఉంటే అది వేరుంటది ఎంతున్నా. సో తను లేనప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అసలు చాలా డేస్ వరకు ప్రతి సిచ్యువేషన్, ప్రతి ఫెస్టివల్ వచ్చినప్పుడు నాన్నమ్మని గుర్తు చేసుకుంటుంది. తర్వాత రీసెంట్ గా మా అమ్మమ్మ చనిపోయింది, అప్పుడు కూడా అసలు చాలా బాధ అనిపించింది. అటు నాన్నమ్మ లేకపోయినా అమ్మమ్మని ఉన్నారు అనుకుంటే ఇంకా ఇద్దరు దూరం అవ్వడం అది సాడెస్ట్ మూమెంట్. అసలు నేను ఎట్లా అంటే ఏది ఉన్నా బయటికి చూపియాను అనమాట, లోపలనే ఉంటాయి నా ఎమోషన్స్ అని. సో వాళ్ళిద్దరిది మాత్రం అది ఇప్పుడే నేను రివీల్ చేస్తున్నా, మేబీ మా పేరెంట్స్ కూడా ఇప్పుడే తెలుసుకుంటారేమో. చాలా ఎమోషనల్ అయిపోయారు అప్పుడైతే. ఇప్పుడు కూడా అవుతున్నా, కనిపించేస్తుంది, కవర్ చేయండి.
కవర్ చేస్తాను. కొంచెం మీరు స్మైల్తో ఉంటేనే బాగుంటుంది, కళ్ళంట రాకూడదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చారు. అండ్ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేదు అనుకుంటాను. యా అండ్ అండి. రైట్, ఇంకా అంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది అనమాట. ఏదైనా ఒకటి మనం అనుకునేటప్పుడు ఇది రీచ్ అవ్వాలి అనుకుని చేస్తాం. సో మీరు ఇప్పుడు ఏమనుకుంటారు, మీ గోల్ ఏం చేయాలనుకుంటారు ఈ ఇన్స్టా అనే ఒక చిన్న ఫేమ్ వల్ల? ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రిలేటబుల్ కంటెంట్ పోస్ట్ చేసి కొంత వరకు అయితే క్లిక్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు నాకు అందరికి తెలియాలన్నమాట, అసలు ఏం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా మనకి ఇప్పుడు కొంతమందికి ఎట్లా అంటే ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ ఉన్నా అట్లా కూడా వాళ్ళు క్లిక్ అయిపోతారు. అవును అవును. ఇప్పుడు స్టార్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లయినా మనకి చుట్టూ ఏదైనా ఇప్పుడు నెపోటిజం అంటారు కదా, అట్లా చుట్టూ మనకి ఏదైనా ఫేమ్ ఉన్నా క్లిక్ అవుతారు. ఇప్పుడు మనం ఏంటి ఏది లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా, అంటే జస్ట్ అట్లా ఒకసారి చూద్దాం, ఆడియన్స్ ఓన్లీ వాళ్ళకే కనెక్ట్ అవుతారా, నార్మల్ ప్రజలకు కూడా కనెక్ట్ అవుతారా లేదా అన్నట్టు కదా క్రియేట్ చేసింది. సో ఎట్లా అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎవరికైనా ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి క్లిక్ అవుతాంలేమో, మనకి ఎందుకు వచ్చింది అని హైడ్ అవ్వకుండా బయటికి రావాలి, వాళ్ళు కూడా ఇట్లాంటి వీడియోస్ క్రియేట్ చేయాలి, వాళ్ళ టాలెంట్ కూడా చూపించుకోవాలి అని ఒకటి ఉందన్నమాట. సో అందుకే నేను ఫుల్ ఫ్లెజ్ గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, సో అందులో ఇట్లాంటివన్నీ కొద్దిగా ఎంకరేజింగ్ కంటెంట్ అట్లాంటి అది తప్పకుండా ఉంటుంది. తెలంగాణ లేకపోతే నవ్యలేదు. సో అప్పుడప్పుడు మా గురించి కూడా పెట్టండి మేడం, మీకు ఫ్యాన్స్ ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు ఆంధ్ర వాళ్ళు కూడా ఇష్టమే, ఏమనుకోవద్దు. సో పెళ్లికి వెళ్ళొచ్చారా? పప్పన్నం పెట్టారు, బ్యాచులర్ పెడతా ఉన్నారు కదా, మీ ఒక్కరి కోసం ఆ రోజు మటన్ పెట్టారు అనుకో, అందరూ వేసేసుకుంటారు, అందరు తింటారండి, మళ్ళీ తినేది అడిగిన వరకు డైలాగ్ పడతాయి. అదే కదా, సో అందుకని పెట్టలేదు కదా. చెప్తా మీ ఫ్రెండ్ కి, వచ్చాక బ్యాచులర్ పార్టీ పెడతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అనుకునే డ్రీమ్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.